షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. Topic for today is challenge thy mountain. Challenge your mountain. The text is from the Gospel according to St. Matthew, chapter 21, verse 21. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 21వ వచనం. ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదుగాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలా శ్రేష్టమైన మాట. అంజూరపు చెట్టు ఎండిపోయిన విషయం ఇందులో కనిపిస్తుంది. ప్రభువున్నందుకే మీరు విశ్వాసం కలిగి సందేహపడకునే ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, అంజూరపు చెట్టు ప్రభు క్షమించేది ఎండిపోయింది. అది ఆశ్చర్యచకితులయ్యారు. కానీ ప్రభు వారితో ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు ఇవి. మీ విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టు దానిని చేయుట మాత్రమే కాదు, కానీ ప్రభు కొండను చూపించాడు. ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడేయబడదు గాక అని చెప్పిన ఎడల అలా జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు చెప్పిన మాట. కొండలాంటి సమస్యలే కావచ్చు, కొండలాంటి బాధలే కావచ్చు, ఎర్ర సముద్రమే కావచ్చు, యోర్దాను నదులే కావచ్చు, జటిలమైన కొండలాంటి సమస్యలే కావచ్చు, ఆత్మ జీవితాల ముందుకు సాగిపోతుండగా అవన్నీ అడ్డుగా నిలబడతాయి. సిక్నెస్సే కావచ్చు, సెపరేషనే కావచ్చు, మేబీ సారో, మేబీ డిప్రెషన్, maybe it is like a mountain in your life. Depression is like a mountain, sorrow is like a mountain, separation is like a mountain. అనుని యెహోషువ చెప్పిన రీతిగా సన్ స్టాండ్ thou still. యెహోషువ ఎంత విశ్వాసముతో సూర్య చంద్రులను ఆపిన ఏకైక వ్యక్తిగా జాషువా చరిత్రలో నిలిచిపోతాడు. ఇట్స్ ఎ హిస్టరీ, ఇట్స్ నాట్ ఎ స్టోరీ. బైబిల్లో ఉన్న కథలుగా ఏనాడు చెప్పకూడదని మనం మోషే కథ, యోసేపు కథ అని చెప్పడం చాలా తప్పు. అది కథనగా ఊహాజనితమైనది, కల్పితమైనవి అవి. కానీ బైబిల్ కల్పితం కాదు కదా, సత్యవేద వాక్యం ఇది. సత్యం ఇందులో ఉన్నాయి, చరిత్ర ఇందులో ఉన్నది. యెహోషువ విశ్వాసముతో యుద్ధం జరుగుతున్నది, శత్రువును ఓడించాలి. There is a purpose in saying this word, commanding the sun and the moon to stand still. దేవుని ప్రతి విజయం కలగాలి. యెహోషువ తన యొక్క మెప్పు కొరకు కాదు, తన గొప్పతనము కాదు, తన ఎంత శక్తి సామర్థ్యం గలవాడని నిరూపించడం కాదు, కానీ God may be glorified, that God people may gain victory over their enemies. The prophet Elijah వర్షము కురవకుండా కాక చెప్పగా 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. దేవుని యొక్క నామములో విశ్వాసంతో చెప్పాడు. ఎందుకనగా దేవుని ప్రజలు దేవుని దూరమైపోయారు కాబట్టి దేవుని శక్తిని కళ్ళ చూడాలి, వారు తిరిగి దేవుని రావాలి. ఆల్ మై రిసోర్సెస్ ఆర్ ఎట్ యువర్ కమాండ్, వాట్సెవర్ యు షుడ్ ఆస్క్ ఇన్ మై నేమ్ దట్ ఐ విల్ డూ. నా నామాన నేనేం అడిగినాను నేను చేతుని ప్రభు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. Say to your mountain, go, be cast into the sea. ఈరోజు
శక్తివంత ప్రభు యేసుక్రీస్తు నామములో నీట ఏ కొండ ఉన్నదో ఆ కొండతో చెప్పు. ఏ సమస్య ఉన్నదో, ఏ బండ రాయి ఉన్నదో, ఏ బాధ దుఃఖం ఉన్నదో, ఏ ఎడబాటు ఉన్నదో, ఏ డిప్రెషన్ ఉన్నదో, challenge the mount in the name of Jesus. Be cast into the sea. Don't doubt in the heart that it shall be to you. సందేహపడకుండా అన్నాడు ప్రభు. విశ్వాసముతో, for the glory of God, the benefit of the Christian community or other community. Doubt not God's word. దేవుని వాక్యం సందేహపడకుండా ఛాలెంజ్ మౌంట్ ద నేమ్ ఆఫ్ గాడ్. అది ఇట్ విల్ బి డిసపియర్డ్. ఇట్ క్యాస్ట్ ఇంటూ సముద్రంలో పడవేయబడుతుంది, కనుమరుగైపోతుంది. ఆ రీతిగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచేయును గాక. స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోతున్నప్పుడు ముందుగా సాగిపోకుండా ప్రభు నాయన ఆటంకపరిచే ఎన్నో కొండలు మాకు ఎదురవుతున్నాయి మా తండ్రి. మీ నామలో వాటిని ప్రభు మేము కమాండ్ చేసి దట్ ఇట్ మే బి క్యాస్ట్ ఇంటూ సీ. విశ్వాసంతో సందేహపడగలిగినప్పుడు అది జరుగుతుంది కాబట్టి తండ్రి, అలాంటి విశ్వాసం పెంపొందింప చేయమని విజ్ఞాపన చేస్తూ వాక్యం బిడ్డల తన విశ్వాసమును పెంపొందించుకున్న కృపను దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్.